హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్రెడీ సంక్రాంతి అయిపోయి బాగా జరుపుకొని అంతా వర్క్లో బిజీగా ఉంటారు కదా. ఈసారి మా సంక్రాంతి ఎలా జరుపుకున్నామో ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నా, కాకుంటే లేట్గా షేర్ చేస్తున్నాను. సంక్రాంతి అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఫుడ్డే కదా. స్వీట్స్ అన్నీ గుర్తొస్తాయి. సంక్రాంతి అప్పుడు చేసుకొని తింటే స్వీట్స్ ఫీల్ భలే ఉంటుంది కదా. అత్రాసాలు, కారాలు, లడ్లు, కజ్జికాయలు ఇవన్నీ పక్కా చేస్తాము. సంక్రాంతి వస్తుందంటేనే ఇంకా కారాలు, అత్రాసాలే గుర్తొస్తాయి. పండక్కి ఇంకా భోగి రోజు అయితే భోగి మంటలు, తలస్నానము, దోశ, చికెను బాగా రెడీ అయ్యడం, ఫొటోస్ తీసుకోవడం ఇదే ఉంటుంది. నాకైతే ఇవే గుర్తొస్తాయన్నమాట. భోగి అంటేనే దోశ, చికెనే గుర్తొస్తుంది ఫస్ట్ ఫుడ్లో అయితే. మెయిన్ సంక్రాంతి అంటే పెద్దలకు పెట్టుకుంటాం కదా. చాలామంది పెద్దల పండగ అని కూడా అంటారు. మా సైడ్ అయితే సెకండ్ డేని పెద్దల పండగ అంటాము. ఫస్ట్ రోజు భోగి, థర్డ్ డే కనుమ అంటాం కదా. సెకండ్ డే పండగకి ఆ రోజు అయితే చనిపోయిన వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చేసి పళ్ళెంలో వేస్తారనమాట. భోగి రోజంతా నాన్ వెజ్ ఉంటుంది. మళ్ళీ పెద్దల పండగ రోజు బాగా అన్నీ వెజ్ చేస్తారనమాట. కానీ చాలా ఐటమ్స్ చేస్తారు. చిన్నప్పటి నుండి ఈ పండగ అప్పుడు మా అమ్మ ఖచ్చితంగా చప్పుడు పప్పు, నెయ్యి చేస్తుంది. అది వైట్ రైస్లో వేసుకొని తినడం ఫేవరెట్. ఇంకా అతిరాసల్లో కూడా వేసుకుంటారు చప్పుడు పప్పు, నెయ్యి. చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. అలా మిక్స్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా చిట్టి తల్లి అయితే ఇండియాలో ఫస్ట్ టైం సంక్రాంతి చేసుకుంటుంది. ఇంకా ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట అందరితో. మా ఇంట్లో అయితే చాలా ఐటమ్స్ చేసినారు ఈసారి పళ్ళెంలో పెట్టేకి. నేనైతే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉంటాను సంక్రాంతి వచ్చినప్పుడు. ఎందుకంటే అందరూ ఉంటారు మంచిగా పెద్దలకు పెట్టుకొని. ఆ రోజు అందరు హడావిడిగా బాగుంటుంది కదా. అట్లా అన్నీ చేసుకొని కలిసి అందరం ఉండడము. ఇంకా పండగకి చేసిన స్వీట్స్ ఉంటాయి కదా, అవి కూడా స్వీట్స్, ఇంకా ఇంట్లో చేసిన ఫ్రెష్గా ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, వెజ్ ఐటమ్స్, అవన్నీ ఇస్తరాకులు తీసుకొని పళ్ళెంలో పెడతారనమాట. మేమైతే వడలు, పాయసం, సాంబార్, వైట్ రైస్, చప్పుడు పప్పు, ఇంకా 3-4 రకాల ఆకు తాలింపులు ఉంటాయి కదా అవి, ఇంకా కొన్ని పచ్చడి, చాలా ఐటమ్స్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ మనం మీల్స్లో వెజ్ ఐటమ్స్ ఏమేమి తింటామో అవన్నీ ఉంటాయి. ఇంకా అవన్నీ ఆకులు కట్ చేసుకొని తెచ్చేసి ఒక 5 ప్లేట్లు వేస్తారనమాట పళ్ళెంలో. ఇంకా బట్టలు కూడా పెడతారు పెద్దవాళ్ళకి, తాతకి, నానమ్మకి ఇద్దరికి పెడతారనమాట. బట్టలు పెట్టి పళ్ళెంలో ఇలా ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టి పూజ చేస్తారనమాట. బాగా అన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట. వాళ్ళకి ఇష్టమైనవి కొన్ని, ఇంకా ప్రసాదం టైపు లెమన్ రైస్ ఇవన్నీ పెడతారు. సో ప్లేట్ అంతా నిండుగా ఉంటుందన్నమాట. అది పెద్దవాళ్ళకి అలా పెట్టడం ఆచారం అంట. ప్రతి ఇయర్ ఇట్లనే ఉంటుంది. పెద్దల పండగ అంటే సంక్రాంతి వస్తుందంటే పెద్దల పండగ అన్నాను కదా, ఇలా పెడతారనమాట పెద్దలకి. ఇంకా నాన్న ఫస్ట్ పూజ చేసేసి టెంకాయ కొట్టేసి కొంచెం సాంబ్రాణి పౌడర్ కూడా వేస్తారనమాట. దండం పెట్టుకొని అందరు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పళ్ళెం తీసుకొని తినేస్తామన్నమాట. అసలు ఐటమ్స్ అయితే ఎన్ని ఉన్నాయో చూసారు కదా. అందరం కలిసి షేర్ చేసుకుంటాం. 5 పెట్టామన్నాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కటి తింటే కష్టం అనేసి అందరం కొంచెం కొంచెం షేర్ చేసుకుంటూ తింటాం. అలా పెద్దల పండుగ జరుగుతుంది ఆ రోజంతా. ఇది చూసి వ్లాగ్ దివాళీది పెడుతున్నాను అనుకుంటున్నారేమో, సంక్రాంతికే అనమాట. క్రాకర్స్ మా అన్నయ్య దివాళీ అప్పుడు చాలా పక్కన తీసి పెట్టాడనమాట. ఇట్లా అందరు కలిసినప్పుడు కాల్చుకుందాం అనేసి ఇంకా అందరం కలిసి ఇట్లా సురసరాకులు, బూడ్సులు, భోగిలో మంట పెట్టుంటాం కదా, దానికి కాల్చుకొని అందరం పిల్లలందరం కలిసి మొత్తం రిలేటివ్స్ అందరం కలిసి ఇట్లా కాల్చుకుంటున్నాం. చాలా డేస్ తర్వాత, ఆల్మోస్ట్ ఇయర్స్ తర్వాత అందరం కలిసామన్నమాట ఫ్యామిలీ మెంబర్స్. నాన్న వాళ్ళ అక్కలు, చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు మొత్తం అన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ముగ్గులు వేసుకుంటూ ఇట్లా అన్ని క్రాకర్స్ అందరం పిల్లలు కాలుస్తూ, తన్వి అయితే భలే ఎంజాయ్ చేసింది అనమాట. అందరికంటే బాగా తన్వి బాగా ఎంజాయ్ చేసింది. అలా సంక్రాంతి రోజు దివాళీ కూడా జరుపుకున్నాము అనుకోకుండా అందరం కలిసి. నెక్స్ట్ కొద్దిసేపు నైట్ గొబ్బియాలు తట్టారనమాట ఇంటి ముందు. సో కొద్దిసేపు అలా చూసామన్నమాట. నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత చూస్తున్నా. కొంచెం బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది కదా. ఈరోజైతే మీకు ఒక మంచి రెసిపీ కూడా షేర్ చేస్తాను. రాయలసీమలో నాటుకోడి పులుసు అంటేనే స్పెషల్, ఫేమస్ కదా. ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం ఆనియన్స్, టమోటా, కొంచెం ఎండు కొబ్బరి, ఇంకా అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి మసాలాకి. ఇక్కడైతే ముందుగానే కుక్కర్లో, నాటుకోడి అంటే చాలా గట్టిగా ఉంటుంది కదా, ఉడకడానికి టైం పడుతుంది. సో కుక్కర్కి వేసి పెట్టాము. ఇంకా మసాలా కోసం ఆనియన్, టమోటా, కొంచెం అల్లం, కొబ్బరి,
అల్లం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి గ్రేవీ కోసం. తర్వాత కొన్ని ఆనియన్స్ ఏమో ఆయిల్లో కొంచెం ఎండుమిరపకాయ ఆనియన్స్ వేసి బాగా వేయించాలన్నమాట. ఆయిల్ ఎక్కువ పడితే చికెన్కి టేస్ట్ చాలా బాగుంటుంది నాటుకోడికి. ఇంకా అప్పుడే కోసుకొని వచ్చిన ఫ్రెష్ కరివేపాకు కూడా ఆనియన్స్ వేగుతున్నప్పుడు వేసాము. ఆ టైంలో వచ్చే స్మెల్ భలే ఉంటుంది కదా. ఆయిల్లో ఫ్రెష్ కరివేపాకు వేస్తే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఇంకా దాంట్లోనే ఆనియన్స్ వేగిన తర్వాత మనం మిక్సీకి మసాలా వేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ మొత్తం వేసేయాలన్నమాట. వేసి బాగా ఉడకనివ్వాలి. మొత్తం మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి గ్రేవీని బాగా ఉడకనివ్వాలన్నమాట. నెక్స్ట్ కుక్కర్లో నాటుకోడి వేసామన్నాం కదా, అది పక్కన విజిల్కి పెట్టేసుకోవాలి. కొన్ని టమోటాస్ కట్ చేసినవి హాఫ్, మసాలాలో హాఫ్ వేసిన తర్వాత అది మసాలా ఉడికిన తర్వాత కొంచెం ఆల్రెడీ హాఫ్ పెట్టుకున్నాం కదా అవి వేసేయాలి. కుక్కర్లో వచ్చేసి నాటుకోడి ముక్కలతో పాటు కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి ఇంకా బిర్యానీ స్పైసెస్ వేసి బాగా విజిల్స్ పెట్టాలి. 4-5 విజిల్స్ బాగా ఉడికే వరకు. తర్వాత ఈ మసాలా మనం బాగా ఉడికించిన తర్వాత కుక్కర్లో వేసేసి ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes బాగా ఉడకాలన్నమాట. ఇంకా కోడిని కోసినప్పుడు బ్లడ్ ఉంటుంది కదా, అది కూడా లాస్ట్లో వేస్తే బాగా గట్టిగా వచ్చేస్తుంది. 20-30 minutes నూనె అంతా బాగా పైకి తేలుతుంది. అంతవరకు ఉడికించి పెట్టుకోవాలి. అంతే, వేడి వేడి నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా కన్ఫామ్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ నాటుకోడి పులుసు సంగట్లోకి కానీ, పూరి, దోశ ఇలా కాంబినేషన్స్కి సూపర్గా ఉంటుంది. వడలోకి కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుండి సంక్రాంతి వస్తుందంటే అదొక తెలియని ఆనందం ఉంటుంది కదా. ఒక 10 to 20 మెంబర్స్ అంతా రిలేటివ్స్ ఇంట్లో వాళ్ళు కలిసి చేసుకోవడము, ఆ 3 days అంతా బాగా ఎంజాయ్ చేయడము, పండగలు దగ్గరుండి చేసుకోవడం చాలా బాగుంటుంది కదా. మళ్ళీ అయిపోతుందంటే అదొక బాధ అనమాట. అయ్యో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి అని. నేనైతే 3 years నుంచి వెయిట్ చేస్తున్నా. ఫైనల్గా సంక్రాంతి అయితే జరుపుకున్నాము. ఇంకా లాస్ట్ డే గొబ్బియాలు తడతారు కదా, ఇంకా అమ్మవారిని సాగనంపుతారు కదా, అక్కడైతే అమ్మవారు ఎంత కలగున్నారంటే చాలా బాగుండే. అలా ఈసారి మా చిట్టి తల్లితో సంక్రాంతి చాలా బాగా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారో సంక్రాంతి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.